ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే సౌలు దేవుని యందు విశ్వాసం నుంచి ప్రభు కొరకే ఎంత ఖాయమైన చెల్లించడానికి ముందుకు వచ్చాడో, అప్పుడు అక్కడున్నటువంటి యూదా మత పెద్దలు ఏం చేశారంటే ఆయనను చంపాలని చూశారు. అప్పుడు ఏం జరిగిందో మనం ఏం జరిగింది? ఆయనను ఏం చేశారు? ఒక గంపలో ఉంచి యెరూషలేము గోడల నుండి ఆయన పక్కకు దించారు. అక్కడ నుంచి పౌలు ఏం చేశాడండి? అక్కడ నుంచి వెళ్ళిపోయి తప్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ చదివిన లేఖన భాగం, ఈ దిన భాగాన్ని మనం చూసినప్పుడు అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ రీతిగా తార్షుసు వెళ్ళాడు పౌలు. వెళ్ళిపోయిన తర్వాత 31వ వచనంలో సంఘాలు ఏం చేస్తున్నాయి? అభివృద్ధి చెందుతున్నాయి. ఎప్పుడైతే దేవుని ఏర్పాటులో దేవుని చిత్తంలో ఉన్నవారు పరిచర్యలోనికి వస్తారో అప్పుడు సంఘాలు అభివృద్ధి చెందుతాయి, ఆత్మలు బలము పొందుతాయి, సంఘాలు ఎంతో క్షేమాభివృద్ధి పొందుతాయి. ప్రియమైన సహోదరులారా, మనం చూసినప్పుడు అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదవండి. యాక్ట్స్ ఆఫ్ అపోస్తలులు చాప్టర్ 5 verse 11. ఓకే, ఇక్కడ ఒకటి గమనించండి. సంఘానికి భయం కలిగింది. ఎందుకు? సంఘం అభివృద్ధి చెందాలంటే సంఘానికి ఏముండాలి? భయం ఉండాలి. సంఘానికంటే దేవుని బిడ్డలకి దేవుని భయం అనేది అవసరం. దేవుని భయం లేనప్పుడు నీకు జ్ఞానం ఉండదు. జ్ఞానం లేనప్పుడు బుద్ధి లేని కన్నికల వలె ఆరిపోయిన దీపాలతో బయట ఉండాల్సి వస్తుంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మనకెందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ 5వ అధ్యాయంలో అన్నయ్య సఫీరా అనేటువంటి దంపతులు ఏం చేశారో మనం ఎరుగుదాం. వాళ్ళు అబద్ధమాడి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచి భయంకరమైనటువంటి శిక్ష వాళ్ళు అనుభవించారు. ఎప్పుడైతే ఈ రీతిగా జరిగిందో అప్పుడు వెంటనే సంఘంలో ఏం జరిగింది? భయం వచ్చేసింది. బహుశా అన్నయ్య సఫీరా వాళ్ళ తరఫున ఉన్న బంధువులు అనుకుని ఈ పేదలు ఏంటండి, ఉన్న వాళ్ళు ఉన్నట్టే చదువుతున్నాడు, శాపం పెట్టాడు, అందుకే మా వాళ్ళు చచ్చిపోయారు అనుకోరా? పేతురు మాట్లాడుతూనే ఉన్నాడు, ఆయన చనిపోతున్నాడు. పేతురు మాట్లాడాడు, ఇప్పుడు నీ పెన్నుని పాతి పెట్టిన వాళ్ళ పాదాలు ఇక్కడే ఉన్నాయి, నిన్ను కూడా పాతి పెడతారని చెప్పాడు. వెంటనే ఆమె కూడా కింద పడిపోయింది. ఎంత గొప్ప పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చూడండి. ఎందుకు దేవుడు ఇలా చేశాడంటే, ఈనాడు ఉన్న మనకి, ఇప్పుడున్న మనకి బుద్ధి కలగాలని. ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు. ఆనాడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏదైతే జరుగుతుంది ఈనాడు కూడా జరుగుతుంది. చాలా మంది గుర్తించట్లేదు. ఏమనుకుంటున్నారంటే, ఏమైందిలే, మేమేం చేసినా కానీ చెల్లుద్ది, ఆ దేవుడు ఉన్నాడులే, ప్రభా క్షమించంటే క్షమిస్తాడు అనేటువంటి భ్రమలో ఉంటున్నారు. కానీ భక్తిలో భయములో ఉండని కారణం చేత ఈనాడు వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘముగా అభివృద్ధి పొందలేకపోవడానికి కారణాలు ఇవి. ఉన్న వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆనాడు సంఘం అభివృద్ధి అయిందంటే కారణం ఏంటండి? వాళ్ళలో దేవుని భయం వచ్చింది. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం చదివిన ఈ 31వ వచనంలో then had the churches rest throughout all Judea and Galilee and Samaria and were edified. ఎంతో నెమ్మది కలిగి ఉన్నాయి సంఘాలు. ఈనాడు సంఘాలు ఎలా ఉన్నాయి? అంతా కలవరమే. కారణం ఏంటి అంటే దేవుని భయము లేదు, విర్రవీగిన మనసు కదా, గర్వం, నేను అనేటువంటి సైతాను గుణంతో ఈనాడు సంఘములలో సాతానుడు బలంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అందరిలో కాదు, దయచేసి క్షమించండి ఇలా అంటున్నాను, అందరిలో కాదు, కొందరిలో సాతానుడు పనిచేస్తూ ఉన్నట్టు కారణం చేత యూదా ఇస్కరియోతు లాంటి వాడు సంఘాలలో ఉండుటను బట్టి కలవరాలు కలుగుతూ ఉన్నాయి. కలవరాలు కలగక మానవు. ఆనాడు కూడా కలవరం ఎంతో కలవరం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా కలవరపడ్డాడు, ఎంతో బాధపడ్డాడు, ఎంతో వేదన పడ్డాడు. కారణం ఏంటంటే భయము లేనివాడు,
సైతానుకి దూతలుగా పనిచేసేవాడు, దేవుని వాక్యమునకు విధేయత చూపించిన వాడు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. అయితే దేవుడు కార్యము ఆనాడు సంఘంలో బలముగా జరుగుతూ వచ్చింది. అననీయ సఫీరా అని వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళ పొలాలు ఆస్తులు అమ్మి వచ్చి కొంత దాచుకొని దేవుని దాసుల పాదాల దగ్గర తీసుకొచ్చి ఏం చెప్తున్నారు? ఎంతకే మేము అమ్మాం, అబద్ధం ఆడుతున్నారు. చాలామంది నాడు ఇలాంటి పనులు చేస్తూ ఆశీర్వాదాన్ని కోరు. దేవుడు నీ మెరుగును, అది నీ యొక్క ఉన్నంత వరకు నీదే కదా, అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముందండి? అవునా కదా? అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. కనుక ప్రియమైన సోదరులు, ఇక్కడ చూసినప్పుడు 37వ వచనంలో సంఘాలలో ఇంకా 8వ అధ్యాయం మొత్తం వచ్చిన చూడండి, ఇక్కడ కూడా సంఘము మరి వృద్ధి చెందుతున్నట్లుగా విస్తరిస్తున్నట్లుగా మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం మొదటి వచనం. ఓకే, చూడండి, ఇక్కడ హింస కలుగుట వలన సంఘాలు విస్తరిస్తున్నాయి. మొదటిది భయం ఉండటం వల్ల సంఘాలలో భయం ఉండటం ద్వారా విస్తరిస్తాయి. రెండోది సంఘాలలో ఏముండాలి? సంఘాలకు ఏముండాలి? హింస. హింస కలుగుడు ద్వారా ఏమైంది? వీళ్ళందరూ సంఘంలో ఉన్న వాళ్ళు ఏమయ్యారు? చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళందరూ ఊరికనే ఉండలే. అక్కడ పోయిన వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తున్నారు, ఇక్కడ పోయిన వాళ్ళు ఇక్కడ ఆరాధన చేస్తున్నారు, ఎక్కడ పోయిన వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తున్నారు. ఈరోజు అదే జరుగుతుంది. మనం అనుకుంటున్నాం మన మనల్ని ఇడిచిపెట్టిపోతున్నారు. దేవుడే వాళ్ళని చెదరగొట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం ఇచ్చిన పని, మనకి అప్పగించిన పని మనం చేయాలి, కానీ వాళ్ళు చెదిరిపోయారు, వాళ్ళు రాలేదు, వాళ్ళ వల్ల ఇది అయిపోయింది, ఈయన వల్ల ఎట్లయిపోయింది అని ఎప్పుడు అనుకోకూడదు. డోంట్ బ్లేమ్ ఎనీబడీ, ఎనీవన్. ఎప్పుడు కూడా నా మట్టుకు నేను కరెక్ట్గా ఉన్నానా, నా మట్టుకు నేను దేవుని పని విషయంలో నమ్మకంగా ఉన్నానా, నాకు అప్పగించిన పని విషయంలో నేను దేవుడు అడిగితే ఏం చెప్పగలను, చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానా అనేటువంటి గ్రహింపుతో ఈనాడు మనం జీవించాలి. ఆనాడు సంఘం వర్తిల్లింది, విస్తరిస్తూ వచ్చింది. ఎప్పుడు? సంఘానికి హింస కలిగినప్పుడు. ఇప్పుడు చెప్పండి, సంఘాలకి హింస కలగటము క్షేమమా, క్షామమా? ఎస్. మరి కొంతమంది ఏం చేస్తారు? వాట్సాప్లో ఏం చేస్తారు? సంఘాలు హింసిస్తున్నారు, హింసించబడుతున్న సంఘాలు నార్త్ సైడ్, సౌత్ సైడ్, అక్కడ ఇక్కడ. ప్రార్థన చేయండి. అంటే అర్థం ఏంటి? హింస కలగకూడదు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలా? దేవుడు అనుమతి లేకుండా మన తలలో ఒక ఎంట్రుకు కూడా రాదు. గుర్తుపెట్టుకోవాలి. మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి అని దేవుడు చెప్తే ఇంక నువ్వెవడమండి? ఈరోజు ప్రభు హింసిస్తున్నారు, ప్రభు వై యు ఆర్ టాకింగ్ లైక్ దట్? దేవుడు నీకు అనుమతించాడు. సే unto the Lord, thank you Lord for this glorious blessed privilege you given me. అలా చేశారు అన్నాడు. ఎవరు? అపోస్తులు అలా చేశారు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం చూస్తే దెబ్బలు తిని భయంకరమైన గాయాలతో కొట్టబడిన వారికి రక్తం కారుకుంటూ వాళ్ళు ఏం చేశారండి? ఆరాధించారు, పాటలతో ప్రభుని స్తుతించారు, జైల్లో పడేశారండి వాళ్ళు తీసుకుని. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇది ఒక కొత్తగా ఏదో జరుగుతుంది మనకు అనుకోకూడదు, ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనుకోవద్దు. ఏది కాదు, దేవుని చిత్తమే జరుగుతుంది, దేవుని అనాదికాల సంకల్పం నెరవేరుతుంది. దాని కొరకే మనం ఏం చేయాలంటే ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి స్తుతి చెల్లించే వారంగా ఉండాలి. తర్వాత మరొక మాట చూద్దామండి. ఇదే 31వ వచనంలో మనం చూసిన ఈ భాగము, ఈ సంఘాలు వృద్ధి అవటము, విస్తరించడం అనే విషయాన్ని చూస్తే ఇదే 16వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ చూడండి, 16వ అధ్యాయంలోకి వచ్చేందుకే సంఘాలు ఎలా విస్తరిస్తున్నాయి? విశ్వాసంలో విస్తరిస్తున్నాయి. మొదటిగా మనం సంఘం యొక్క అభివృద్ధి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది చూస్తున్నామంటే భయం ఉండాలి. సంఘం అభివృద్ధి అవ్వాలంటే సంఘంలో అందరికీ ఏముండాలి? భయం ఉండాలి, దేవుని భయం ఉండాలి. రెండోది, సంఘం అభివృద్ధి కావాలంటే ఏం కావాలి? విశ్వాసుల మధ్య విశ్వాసులకి శ్రమలు రావాలి, హింస కలగాలి. చూశారా? ఇట్లాంటి బోధలు ఎవరు చేయరు.
దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వదించుగా. కానీ చెప్పండి, ఆమె చప్పట్లు కొట్టండి కాదు ఇక్కడ. దిస్ ఇస్ నాట్ ఎ మ్యాజికల్, ఇట్స్ నాట్ ఏ సంథింగ్ వాట్ వీఆర్ డూయింగ్. గాడ్స్ ప్లాన్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ మార్గములు నా మార్గములు కావు, ఒకటి కావు. ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో, నా ఆలోచనలకి నా తలంపులకి మీ తలంపులకు, నా మార్గాలకి మీ మార్గాలు అంతా వ్యత్యాసం. ఈ చిన్న బుర్ర పెట్టుకొని, ఎంత జ్ఞానం పెట్టుకొని ఎంత మాట్లాడతావు. God is great. He is a faithful, He is a righteous God. ఆయన ఏది చేసినా న్యాయంగానే చేస్తాడు. అది ఏది చేసినా ఆయన ప్రేమించే వారికి మేలుకే జరుగుతుంది కానీ కీడు కాదు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోవాలి. సంఘము ఇక్కడ ఏం జరుగుతుందండి? ఎదుగుతూ ఉంది. ఎలాగ అభివృద్ధి చెందుతుందంటే విశ్వాసంలో సంఘాలు ఎదుగుతున్నాయి. ఈనాడు సంఘాలలో కొరవైనటువంటి అంశం ఏంటంటే, కొదువైన అంశం ఏంటంటే ఏంటి? విశ్వాసం. మొదటిగా ఏం కొదువు లేదు. ఏం కొదువైంది సంఘాల్లో? దేవుని భయం కొదువైపోయింది. రెండోది సంఘాల్లో ఏం కొదువైందండి? రెండోది హింసలు లేవు. మూడోది విశ్వాసం. హింస కలిగినప్పుడే నీకు విశ్వాసం వచ్చింది. హింస లేకపోతే నీకు విశ్వాసం రాదు. శ్రమలు లేకపోతే నీకు విశ్వాసం రాదు. శోధన లేకపోతే నీ విశ్వాసం నీకు ఉండదు. శోధనలనే దేవుడు అనుమతిస్తాడు. అందుకే శోధన సహించువాడు ధన్యుడు. యాకోబు పత్రిక 1:12 ఏమంటాడండి? ఒకసారి చదవండి. జేమ్స్ చాప్టర్ 1:12. యాకోబు పత్రిక 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందుతాడు. నీకు శోధన వచ్చిందా? సంతోషించు, ప్రభునందు ఆనందించు. ఎందుకంటే నీకేమైపోతున్నాడు దేవుడు? వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటము నీకు ఇవ్వబోతున్నాడు. ఈనాడు విశ్వాసులు ఎట్లున్నారంటే, ఏదన్నా కొంచెం శ్రమ, ఏదన్నా కొంచెం కష్టం, సంఘంలో ఏదన్నా అననుకూలంగా ఉంటే ఇక విడిచిపెట్టి లోకంలో దేశ దిమ్మరులాగా తిరుగుతున్నా, దేశ దిమ్మరులు తిరిగినట్టు తిరుగుతూ నష్టపోతున్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏం చేయాలో? శోధన సహించువాడు ధన్యుడు. ఎంతవరకు సహించాలంటాడు? అంతము వరకు సహించాలి. మనం ఏమనుకుంటాం? ఇంకెంతకాలం అండి ఈ శోధన, ఏంది మాకు ఇది అనుకొని పక్కన పడేసి, ఇది పక్కన పెట్టి, అది పక్కన పెట్టి, అంతా పక్కన పెట్టి నీ ఆత్మీయ జీవితం కూడా భ్రష్టుపట్టిపోయే పరిస్థితికి దిగజారుతున్నావేమో ఆలోచించు. కానీ ఆనాడు సంఘాలు ఈ మార్గంలో వెళ్ళాయి. ఏంటి మార్గము? ఏ మార్గంలో వెళ్ళాయి? ప్రభుని భయభక్తులు కలిగిన భయము కలిగి ఎదుగుతూ వచ్చాయి. రెండోది, సంఘాలు ఎలా ఎదుగుతూ వచ్చినాయండి? హింసలు, హింస, రక్తాలు కాలుతున్నాయి. కానీ హింస కలగాలి. దేవుడి చిత్తమైతే, దేవుడు అనుమతిస్తున్నప్పుడు దేవునికి మహిమకరంగా ధైర్యంగా ఉండాలి. కానీ ఏమైపోతుందని కలవరపడవు. ఇది మనకి క్షేమం. తర్వాత సంఘము అభివృద్ధి పోవడానికి కారణం ఏంటండి? విశ్వాసం. ఆలోచిద్దాం. ఈనాడు మన సంఘాలలో ఈ 3 అంశాలలో సంఘాలు వర్ధిల్లులాగున మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంది. తర్వాత మనం చూసినప్పుడు 9వ అధ్యాయంలో 31వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ చూడండి ఏమంటాడు? సంఘాలు వృద్ధి పొందుతున్నాయి, అభివృద్ధి పొందుతున్నాయి. ఎలాగ అభివృద్ధి పొందుతున్నాయి తెలిసే? ఇందాక మనం అనుకున్నాం, డెవలప్ అవుతున్నాయి, పెరిగిపోతున్నాయి అనుకున్నాం. ఎలాగ జరుగుతుంది ఈ కార్యం? ఈ సంఘాలు ఇలా ఎదగటానికి దేవుడి భయం ఉంది. తర్వాత ఇంకోటి ఏముంది? హింసలు ఉన్నాయి. మూడోది ఏంటి? విశ్వాసం ఉంది. ఇవి ఉన్నంత మాత్రం చేత అసలు ఇంటర్నల్గా ఎలా గ్రోత్ అవుతుంది? ఇప్పుడు బయట అయితే మనకి ఆ లక్షణాలు కనపడుతున్నాయి. సంఘం ఎదగటానికి ఇంటర్నల్ అంటే లోపల జరుగుతున్న మెకానిజం ఏంటి అని మనం చూసినప్పుడు, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎవరండి?
ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచున్నది. పని చేస్తుంది. ఏంది? తనలో ఉన్న అవయవము క్రీస్తు యేసు శరీరం అని పిలువబడుతున్న సంఘములో ఉన్నటువంటి ప్రతి అవయవము అంటే ప్రతి విశ్వాసి ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. తర్వాత ఏం జరుగుతుంది? ప్రతి కీలు వలన కలిగిన బలము చేత కీలు వలన కలిగిన బలము చేత ఏం జరుగుతుంది? ఇంకా మెకానిజం చదువుమా. అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. చూసారా పిల్లరా? ఎవరికి క్షేమాభివృద్ధి? శరీరమునకు క్షేమాభివృద్ధి. ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి 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 విశ్వాసులు ఎట్లుండాలి? అతుకబడి ఉండాలి. ప్రేమ చేత ఒకరి హృదయాలు ఒకరు ఎట్లా అయిపోవాలి? కలుసుకొని పోయి ఉండాలి. ఏమండి? వారు ప్రతి అవయవం కూడా ఏం చేస్తుందంటే శరీర క్షేమాభివృద్ధి కొరకై పని చేస్తుంది. శరీరం అంటే ఏంటో తెలుసా? ఇక్కడ శరీరం అంటే సంఘం. సంఘము ఎందుకంటే క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. ఇక్కడ సంఘానికి క్రీస్తే శిరస్సు. సంఘానికి శిరస్సుగా ఉన్నటువంటి ఈ సంఘములో అంగాలైనటువంటి విశ్వాసులు, రక్షించబడిన దేవుని బిడ్డలు పని చేయాలి. ఏ పని చేయాలి? సంఘము క్షేమాభివృద్ధి పొందటం కొరకై పని చేయాలి. సంఘము అభివృద్ధి పొందటం కోసం పని చేయాలి. నేను ఒక మాట మాట్లాడితే సంఘములో ఎవరైనా అభ్యంతరం పడతారేమో అని ఆలోచించుకొని మాట్లాడాలి. అది కూడా ఉండదు. పని అంటే సువార్త ప్రకటించడమే కాదు, నా సాక్ష్యం, సహోదరుల ఎడల మన బాధ్యత, ప్రేమ. అక్కడ చూడండి, ప్రేమ అనేటువంటి ఒక మాట కలిపాడు అక్కడ. చూడండి ఆ మాట 4:16 మళ్ళీ అందరం కలిసి చూద్దాం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేయచ్చు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం గమనించాలి. తన యొక్క అభివృద్ధి కోసము సంఘం యొక్క క్షేమాభివృద్ధిని చూస్తుంది. అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట చూడండి. ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు చివరి భాగంలో శరీరమునకు అంటే సంఘమునకు అభివృద్ధి కలుగు చేసుకున్నది. సంఘము యొక్క అభివృద్ధి కోసము ఏం చేస్తుంది? సంఘం ఏం చేస్తుంది? పరిశుద్ధులు ఏం చేస్తున్నారు? సంఘం అభివృద్ధి అయితే నువ్వు అభివృద్ధి అవు, నువ్వు క్షేమాభివృద్ధి పొందు, నీ సంఘం అభివృద్ధి కావాలి అనేటువంటి ఆశ, పట్టుదల, దీక్ష కలిగి బిడ్డలు జీవించాలి. ఎవడు వస్తే నాకేంటి, ఎవడు పోతే నాకేంటి, నాకేంటి అనుకున్నావు అనుకో, నీకేందో ఇంకొక రోజు అర్థం. కొన్నాళ్ళకి పోయిన తర్వాత నీకు అర్థమవుతుంది నీకేందో నువ్వేందో. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీ తోడు ఎవరు, నీకోసం ఎవరు చింతించరు. నువ్వు ఒక అనాథగా మిగిలిపోతావు. గుర్తుపెట్టు. ఈరోజు ఎవరి గురించి నువ్వు పట్టించుకోలేని స్థితిలో నువ్వు అంత బిజీ అయిపోతే రేపు నీ పరిస్థితి, నీ వంతు వచ్చిన తర్వాత నీ గురించి ఎవరు పట్టించుకోరు. ఏమంటారు తెలుసా? అబ్బో ఆయన, అబ్బో ఆమె, ఏనాడు వచ్చిందని చర్చికి, సంఘానికి, ఏనాడు వచ్చిందని, ఎవరి కోసం ఏం ప్రార్థన చేసిందని, ఎవరి గురించి అని పట్టించుకుందా? కళ్ళు నెత్తికెక్కినాయి ఆ రోజు అంటారు కదా. ఇంకా చాలా చాలా అంటారు. ఆ రోజు ఏం కళ్ళు నెత్తికెక్కినా ఇప్పుడు ఏంటంటే ఎవడేం చేస్తాడు? ఏమంటారు? చేసుకున్న వాడికి చేసుకున్నంత ఏం చేస్తామండి అనుకోవటం పోతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘం అంటే ఏదో అట్లా ఆరాధనకు వచ్చో లేకపోతే ఏదో సంఘ ప్రార్థనకు వచ్చి పోయేది కాదు. సంఘం అంటే నీ బిడ్డలు, నీ సహోదరులు ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆరోగ్యంగా ఉన్నారా, అనారోగ్యంగా ఉన్నారా, ఆర్థికంగా ఉన్న బాధల్లో ఉన్నారా, వేదన పడుతున్నారా, దుఃఖంలో ఉన్నారా, మందిరానికి రాలేదంటే
ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలి. గుర్తుపెట్టుకోండి. సేవకుడు పోవాలా, విజిటింగ్ చేయాలా అంటాం కాదు, అది రాంగ్. ప్రతి ఒక్కరు బాధ్యత. చూడండి, ఈ చెయ్యికి దెబ్బ తగిలిందంటే శరీరంలో ఉన్న భాగాలన్నీ ఏం చేస్తాయి? అన్నీ బాధపడతాయి. అంతేగాని గుండె కదా మెయిన్, అక్కడికి బ్లడ్ తీసుకెళ్ళేది, రక్తం తీసుకెళ్ళేది గుండె. ఆ గుండె అదే చూసుకుంది, నాకెందుకు గుండె పని చేయడం మానేసింది అనుకో, అన్నీ బాయ్. డాబా పరదేశులమో ప్రియులారా, మనకి ఈ పాట పాడుకునేది ఇచ్చిరాడు. కాబట్టి ఇది కాదు సంఘం అంటే. సంఘం అంటే ప్రతి ఒక్కరి విషయమై ప్రతి ఒక్కరూ పట్టింపు కలిగి ఉండాలి. అదే దానికి ఏం కావాలంటే ప్రేమ ఉండాలి. క్రీస్తు ప్రేమ మనలో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఉండాలి. నువ్వేదో పెట్టమని, నువ్వేదో తీసుకొచ్చి వాళ్ళు బతికించమని కాదు. అట్లీస్ట్ ఎలా ఉన్నారో తెలుసుకో. ఆలోచించి, ఈ వారం ఒకరు రాలేదంటే ఎందుకు రాలేదు అనే బలమైనటువంటి బాధ నీకు, నాకు, అందరికీ ఉన్నారు. దయచేసి ఇలా చెప్తున్నది కేవలం ఇలా. సంఘాలు ఆనాడు అభివృద్ధి చెందినాయంటే కారణం ఏంటంటే ఇలాంటి పట్టింపు కలిగి అతుకుబడి ఉన్న కీలు చేత ఒకరినొకరు అతుకుబడి. కీలు బలం. కీలు అంటే ఏంటి? కీలు అంటే అది గట్టి నరం, అది మామూలు నరం కాదు. మీరు దేన్నైనా తెంపగలరని కీలుని తెంపలేరు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కీలు చేత అతకబడ్డారు. కీలు అంటే ఇక్కడ దేవుని ఆత్మ చేత అతకబడి ప్రేమ యందు ఒకరినొకరు వేరుపారి ఉండాలి. ఈ రీతిగా సంఘము కొద్దిమంది అయినా పర్లా, ఓ వేల మంది అయితే నువ్వు వేల మందిని చూస్తావు. కొద్ది మందిలోనే నువ్వు చూడలేకపోయినప్పుడు, కొద్ది మంది గురించి నువ్వు పట్టించుకోలేనప్పుడు, మా సంఘం అంతా నిండిపోవాలి, మా పెద్ద సంఘం అయిపోవాలంటే నువ్వు ఈ కొద్ది చిన్న మందిలో నీకు సరైనటువంటి పట్టింపు లేదు. మరి పెద్ద సంఘం ఎక్కారు. ఎప్పుడైనా ఎదుగుదల అనేది కొద్దితోనే, ఒక బిందువుతోనే ప్రారంభమవుతుంది కదా. 1000 రూపీస్ కూడా 1 రూపీ నుంచే కౌంట్ అవుతుంది చంద్ర. మహాసముద్రం అని పెద్ద సముద్రం కూడా ఒక చిన్న బిందువు నుంచి ఆరంభమవుతుంది. అనేక నీటి బిందువుల కలిగే సముద్రం. అమ్మో పెద్ద సముద్రం అది అనుకుంటావు, అది అనేకమైన చిన్న 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 బిందువుల కలయిక. ఈనాడు సంఘం అంటే అనేకమైనటువంటి దేవుని బిడ్డల కలయిక. అందరూ కలిస్తేనే సంఘం. అందరూ ఒకరి ఎడల ఒకరు అతుకబడి ఒకరికొకరు పట్టింపు కలిగి ఉంటేనే అభివృద్ధి, లేకపోతే శూన్యం. అందుకే ఎన్నో సంఘాలు మూతపడుతున్నాయి. కొన్ని సంఘాలు దే ఆర్ షట్ డౌన్ దే చర్చెస్ బికాస్ దేర్ ఇస్ నో గాడ్. దేవుడు లేడు. దేవుడు లేని సంఘాలలో అభివృద్ధి ఉండదు. దేవుడే ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరిలోనైతే ఉంటాడో ఆ సంఘం ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆనాడు సంఘాలు అభివృద్ధి ఎలా చెందుతూ వచ్చాయంటే ఒకరి ఎడలొకరు పట్టింపు కలిగి, ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, ఒకరి ఎడలొకరు క్షేమాభివృద్ధి కోసం, ఒకరి క్షేమాభివృద్ధి కోసం మరొకరు ఏం చేశారండి? పాటుపడ్డారు. అందరి సంఘ క్షేమాభివృద్ధి వారి క్షేమం. గమనించండి, సంఘము క్షేమం ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు. నీ సంఘము బలహీనంగా ఉంటే నువ్వు కూడా బలహీనమైపోతావు. నీ సంఘము నీ కొరకు బలమైన సంఘంగా ఉంటే నీ కొరకు ప్రార్థిస్తుంది. ఈ సంఘ బలం కోసం, సంఘ అభివృద్ధి కోసం మన వంతు కృషి మనం ఏం చేయాలి? అందుకని ఇంకొక మాట చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో 31వ వచనంలో and for 85 వృద్ధి అవుతుంది సంఘం. దాని కొరకే మనం ఇందాక చదివినటువంటి ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట ఏంటంటే 29వ వచనం చూడండి. 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. Let no corrupt communications proceed out of your mouth. నీ నోటిలో నుంచి ఏ విధమైన దుర్భాష రాకూడదు.
ఏమన్నా సంఘంలో దుర్భాషలు మాట్లాడుకోకూడదు. అటువంటి సంఘాల అభివృద్ధి కావు. ఆనాడు సంఘాల అభివృద్ధి పొందాయంటే ఇది కాదు. ఏం చేయాలి, ఏం చేయకూడదండి? దుర్భాషలు మాట్లాడుకోకూడదు. తర్వాత ఏం చేయాలి? ఎప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడుకోవాలి కదా. చదవండి దయచేసి ఆ మాట. 29 వచనం, 4:29, ఎఫెసీ 4:29. అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని నిర్భాషయైనను నీ నోట రానియొద్దు. దేని కొరకు? వినువారికి క్షేమము కలుగునట్లు, మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి మాట్లాడాలి. అనవసరంగా మాట్లాడాలి. మనం నోరు తెరిస్తే ఖచ్చితంగా ఏం రావాలి? దేవుని వాక్యం తప్ప ఇంకేం రాకూడదు. అర్థమైన మాటలు మన నోటికి రానియకూడదు. ఇలాగా మన సంఘాలు అభివృద్ధి చెందాలన్నది దేవుని యొక్క అనాదికాల సంకల్పం. రండి మనం ఒకసారి ఈ అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో ఈ 31వ వచనంలో మరో భాగాన్ని చూద్దాం రండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ మనం చూసినప్పుడు ఐఎమ్ వాకింగ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని మాట చూడండి. వాళ్ళు సంఘం ఎలా ఉందంటే అన్నాడు, భయముతో, దేవుని యందు భయముతో ఏం చేశారు? నడిచారు. దే వాక్ బై ఫియర్ ఆఫ్ ద లార్డ్. వారు ఎలా నడిచారండి అంటే వాళ్ళ నడక బయట ఎక్కడున్నా కానీ వాళ్ళ నడక ఎట్లా ఉంది? దేవుడు భయం. నేను ఈరోజు ఈ మాట మాట్లాడి దేవుని నామం ఎక్కడ దూషణ పోలవుతుందని ఏం చేశారండి? వాళ్ళు భయంతో భక్తితో వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు. అందుకనే కీర్తన గ్రంథంలో 34వ కీర్తన 9వ వచనం చూసినప్పుడు అక్కడ ఒక శ్రేష్టమైన మాటని పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. చూడండి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఎంత మంచి మాట. ఆయన యందు భయభక్తులు ఉంచిన వానికి ఏమీ కొదవలేదు. ఈరోజు నీ ఇంటిలో కొదువు ఉందా? అయితే ఏం లేదని అర్థం. దేవుని భయం లేని కారణం చేత కొరతలండి. ఎవరిని చూసినా కానీ మాకు అప్పులు ఉన్నాయి. అప్పు ఉంది, ఈ అప్పు ఉంది. ఎందుకు? నీకు దేవుని భయము లేదు. నాకు అనిపించింది ఒకసారి దేవుడు డైరెక్ట్గా దిగి వచ్చి చెప్పినా వీళ్ళు మారరు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా కావాలని నరకని పోతున్నారని అర్థం. ఏం చేస్తాం? యూదా ఇస్కరియోతు పోలేదా? కావాలని ఏమండి? దేవుని భయం లేకుండా ధనాన్ని ఆశించి నిత్యమైనటువంటి భయంకరమైన నరకంలో పడిపోయాడు యూదా ఇస్కరియోతు. రక్షణ కోల్పోయాడు, భ్రష్టుడైపోయాడు. ఈనాడు సంఘాలలో చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని భయం అనేది లేదు, బొత్తిగా లేదు. ఇష్టానుసారంగా ప్రవర్తించుకుంటూ వారికి ఇష్టమైన పద్ధతులను అనుసరించుకుంటూ దేవుని నుండి రావాల్సిన ఆశీర్వాదాలు పొందకుండా దరిద్రులైపోతున్నారు. అందుకనే ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పి దావీదు 34వ కీర్తన 9వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని 8వ వచనంలో ఏమంటాడండి? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని ఆలయానికి వచ్చిన నా ప్రియ సహోదరులారా, దేవునిని ఆశ్రయించిన మనము ఎంతో ధన్యులం కాదా? దేవుని వాక్యం చెప్తుంది అక్కడ, ఆయనను ఆశ్రయించిన నరులు ధన్యులు. అందుకనే నరులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా దేవుని యొద్ద నుండి వచ్చేటువంటివి తీసుకొని బతుకుతున్నాడు. అలాంటప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడాలి. అంతేగాని ఇప్పుడు ఎట్లుంటుందంటే మనం చేసే పని, బిచ్చిగాడి దగ్గర పోయి నువ్వు బిచ్చం అడుకున్నట్టు. బిచ్చిగాడు వాడే పెద్ద బిచ్చిగాడు, నువ్వు వాడి దగ్గర పడుకుంటూ పోయేముంది?
ఈ లోకంలో దేవుని యొద్ద నుంచి అందరం పొందుకుంటున్నాం. దేవుడు అందరికి ఇస్తున్నాడు, దేవుడు ఇచ్చేవాడు. నువ్వు దేవుడి దగ్గరికి రా, దేవుడిని అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు అందుకే ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. కారణం ఏంటంటే నీకు ఏది కొదు కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు కనుక దేవుడు నీకు ఏది కొరత కానీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయించిన వారు, దేవుని యందు భయభక్తులతో జీవించే వారికి ఏమీ కూడా కొరత కాదు. అందుకనే దావీదు ఏమంటాడంటే, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను కరుణ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఎంత శ్రేష్టమైన అనుభూతి! ఈనాడు ప్రతి బిడ్డకి, ప్రతి దేవుని బిడ్డలకి, ఆయనను విశ్వాసించిన ప్రతి ఒక్కరికి ఇట్టి స్థితిని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. రావడల్లా ఎక్కడికి? జీవ జలముల నది యొద్దకు రావడల్లా, ఆశీర్వదించే దేవుని యొద్దకు రావడల్లా, జీవాధిపతి అయిన దేవుడు ఎవరో ఎరగటల్లా, ఎరిగిన దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నాడు కనుక దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందలేక దరిద్రుడైపోయి నష్టపోతూ, కష్టపడుతూ, చావు దెబ్బలు తింటూ, రకరకాల రోగాలతో వాటికి కట్టలేక అప్పులు చేసి తిప్పలు పడుతున్నాడు ఈనాడు మానవుడు. దీని మొత్తానికి కారణం ఏంటో తెలుసా? పాపం. పాపం అండి. నీ దేవుడు ఎవరో నువ్వు ఎరిగి ఉండకపోతే అది పాపమే. నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో నువ్వు ఎరిగి ఉండకపోతే అది పాపమే. దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో మొదటి 5 ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి? నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నీవు ప్రేమించాలి. నీ దేవుడు ఎవరో నీకు తెలియకపోతే ఇంకేం తెలుసు కొంతమందికి? దే డోంట్ నో హూ ఈస్ దేర్ గాడ్. ఏమండి? హౌ దే కెన్ రిసీవ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. Because of the sin, people nowadays are losing blessings from the Lord. నువ్వు ఎంత డబ్బా కొట్టుకున్నా ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమీషా. ఎక్కడ పాడబడుకోవడం పోవడమే. నువ్వు అమ్మాయి దేవుని నన్ను ఆశీర్వించాడు అనుకోండి. డోంట్ deceive by singing songs or listening something or doing some offerings. కొన్ని కానుకలు, కొంతమందికి ఆన్లైన్ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసి నేను ఇచ్చేసాను, నా వల్ల చాలా సేవ జరుగుతుంది అని చెప్పి నువ్వు నిద్రమత్తులోకి వెళ్ళకు. ఓపెన్ యువర్ ఐస్, రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపముల కొరకే పశ్చాత్తాపపడు, మారు మనసు పొందు, దేవుడు భయపడు, దేవుడి ఎడల భయభక్తులు కలిగి జీవించు. అప్పుడు దేవుడు నీకేది కూడా కొదువు కాకుండా చేస్తాడు. ఆనాడు సంఘాల రీతిగా అభివృద్ధి చెందినాయి. సంఘాలలో ఉన్న వాళ్ళందరూ కూడా క్షేమాభివృద్ధి పొందుతూ ఎదుగుతూ వచ్చారు. 31వ వచనంలో మరొక మాట చూద్దాం, చూడండి. 31వ వచనం 9వ అధ్యాయం, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో చివరి భాగం, అండ్ ఇన్ ద కంఫర్ట్ ఆఫ్ ద హోలీ గోస్ట్ వర్ మల్టిప్లైడ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ వల్ల ఏం చేస్తున్నారు వాళ్ళు? నడుచుకొనుచు విస్తరిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించి నడిపిస్తూ ఉంటాడు, సంఘాన్ని, వ్యక్తిని, ప్రతి ఒక్కరిని. కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మనం దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడనే సంగతే తెలియదు చాలా మందికి. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడో అనుకునేవాడు కొంతమంది. ఇలాంటి స్థితిలో ఈరోజు మానవాళి రకరకాల కలవరాల్లోకి వెళ్ళిపోయినా, అయినా దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రతి దినము ఆయన గాయపడిన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమను అర్థం చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ ఆయన వైపు తిరుగుతున్నారు, పాప క్షమాపణ పొందుతున్నారు, నిత్య జీవాన్ని పొందుకుంటున్నారు, నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుండి పొందుతూ స్వతంత్రించుకుంటున్నారు. ఇంకా నీకు ఈ ఆశీర్వాదాలు లేకపోతే, ఇంకా నువ్వు దరిద్రంలో ఉంటే, ఇంకా నువ్వు కొరతల్లో ఉంటే, ఈ రాత్రి
నీ దేవుడు, నీ సృష్టికర్త, లోకరక్షకుడు యేసుక్రీస్తునందు బలముగా విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ ఆదరణకర్త ఎంత గొప్పగా పనిచేశాడంటే ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం నుండి మనం చూస్తే ఎన్ని అద్భుత కార్యాలండి, ఎంత ఆశ్చర్య కార్యాలండి. ప్రతి ఒక్క బిడ్డను దేవుడు తన ఆత్మచేత నింపి తన మహిమ కొరకై వాడుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు వాడుకోవాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా బలపరిచి వాడుకోవాలని చూస్తున్నాడు. ప్రభు చిత్తం అయితే వచ్చేవారు పేతురు ఎలాగ బలంగా వాడబడ్డాడో మనం చూడగలం. ఇంతకుముందు పేతురు ఏం చేశాడు? 3వ అధ్యాయంలో ఏం చేశాడు? పుట్టుకతోనే కుట్టివాడిని యేసు నామములో నడువు అని ఆజ్ఞాపించినప్పుడు ఆయన పట్టుకొని పైకి లేపి చీలమండలము కదిలి అటు గంతులు వేశాడు, ప్రభును ఆరాధించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు పేతురుకు తోడై ఉన్న దేవుడు ఈరోజు మనకు కూడా తోడై ఉన్నాడు. ఆనాడు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు. మరి ఎందుకని మనం ఇంకా ఇంత బలంగా వాడలేకపోతున్నాం అంటే ప్రధాన కారణము దేవునికి విధేయత చూపించకపోవటం, దేవుని భయం లేకపోవటం, దేవుని విశ్వాసం లేకపోవడం. చూసారా, ఏదన్నా చిన్న కొరత, ఏదన్నా సంఘంలో చిన్న కలవరం వస్తే ఆ సంఘాన్ని విడిచిపెట్టిపోవటం, లేకపోతే ప్రార్థన రావడం మానేయటం. దీనివల్ల మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ లూజింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రియ సహోదరులారా, ఇక్కడ నుండి మనం అలాగ చేయకుందుము గాక. ఇక్కడ నుండి మనందరం కూడా దేవుని ఆత్మకు అప్పగించుకుందుము గాక. ఇక్కడ నుండి సంఘ క్షేమాభివృద్ధి కొరకై, ప్రతి ఒక్కరి ఆత్మీయ మేలు కొరకై మనం ముందుకు సాగుదుము గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక.